చిట్టి తల్లి బర్త్డే వ్లాగ్ అండి. అనుకోకుండా ఇక్కడ మా ఇంట్లో ప్లాన్ చేసామన్నమాట. దానికి దెబ్బలు తగిలిన ఫీలింగ్ లేదు. అందరు చూసిర్రు అంటే సరే పద వేరే దగ్గరికి వెళ్దామని వేరే దగ్గరికి వెళ్ళి టిఫిన్ తిన్నానంట. సరిపోయాను తొంగినా అనుకున్నా. లిప్స్టిక్ పోయింది అని అంటే అది ఫోన్ తెచ్చుకుని ఎట్లా చూసుకొని చెప్తున్నావు? అదిగోండి రెడీ అయింది, ఫ్రాక్ వేసుకుంది, కూర్చుంది. దానికి తెలియని విషయం ఏంటంటే కేక్ వచ్చింది, అది ఇంకా చూడలేదు. కేక్ నేను స్పెషల్గా డిజైన్ చేసి కృష్ణతో చేయించా. కృష్ణ ఇట్లా కావాలి చిట్టి తల్లి బర్త్డేకి అంటే నేను అనుకున్న దానికన్నా ఇంకా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. రండి చూపిస్తాను. చిట్టి తల్లి నువ్వు కేక్ చూడలే కదా, ఇప్పుడు నీకు చూపిస్తా. కళ్ళు మూసుకో మరి. అయ్యో 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 అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఇదిగోండి, మొన్న ఈటీవీ అభిరుచి షూట్లో ఏమైందంటే మేము రైస్ షీట్స్తో మోమోస్ లాగా చేసామన్నమాట. సో చేసేటప్పుడు దీంతో కేక్ మీద కూడా డెకరేషన్ చేయొచ్చక్క అని కృష్ణ అంటే అవునా కృష్ణ ఎట్లా చేయాలి అని డిస్కస్ చేసామన్నమాట. చేసినప్పుడు రైస్ షీట్స్ మనకి దొరుకుతాయి. వాటిని వాటర్లో కొంచెం ఫుడ్ కలర్ మనకు కావాల్సిన కలర్ వేసేసి నానబెట్టేయాలన్నమాట. నానబెట్టిన తర్వాత వాటిని మనకి నచ్చిన షేప్లో ఆరబెట్టేసేయాలి. ఒక రోజంతా ఎండలో పెట్టేస్తే అవి ఆరుతాయి. పైన నురగలాగా వచ్చింది కదా సముద్రం పైన అలల్లాగా, అదేంటంటే వేడి నూనెలో రైస్ షీట్స్ అంటే ఇంకా అప్పడాలి కదండి. సో ఆ సైడ్స్ మట్టికి కొంచెం ఆయిల్లో ఫ్రై చేశారనమాట. ఇది థీము. సింపుల్గా ఇక్కడ ఉంది స్టాప్. సో ఇది మీరు కూడా ఎవరైనా ఇంట్లో రైస్ షీట్స్తో మీరు కూడా ఇంట్లో ఎవరైనా కేక్ డిజైన్ చేసి అలా చేయాలి అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్. చిట్టి తల్లి ఎట్లుంది బేటా నీ కేకు? అది ఫండెంట్ అని చెప్పేసి కేక్ పైన డెకరేట్ చేయడానికి. పాప నచ్చిందా? కేక్ కట్ చేసిన తర్వాత తినొచ్చు. నచ్చిందా నీ కేక్? ఎంత నచ్చింది? బాగుందారా? సో ఇదన్నమాట చిట్టి తల్లి కేక్. అండ్ ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చేసాము. అంటే సడన్గా అనుకోకుండా ఇంకా చేద్దాము అని ఫిక్స్ అయ్యి ఫుడ్ క్యాటరింగ్కే ఇచ్చామన్నమాట. అది కూడా వచ్చింది. ఓన్లీ మా గ్యాంగ్ మన వాళ్ళనే పిలిచాను. సంతోష్ లేడు, సంపత్ లేడు. సో వాళ్ళందరూ ఎవరు రావట్లేదు, ఉన్న వాళ్ళైతే వస్తున్నారు. సో దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. వాళ్ళ పెద్దనాన్న వచ్చాడు, అందరు పిల్లలందరూ బయటికి వెళ్ళారు. వస్తున్నారు చూడండి మెల్లిగా లోపలికి. ఇంకేంటి వాణి ఆఫర్స్ ఎట్లా నడుస్తుంది? నడుస్తుంది అక్క, బాగుంది. కానీ ఒకరి కాల్ వచ్చేలోపు ఒక 10 కాల్స్ వస్తాయి కదా, అది మాట్లాడేలోపు కాల్స్ లిఫ్ట్ చేయట్లే. అవును, ఈరోజు కూడా కామెంట్ పెట్టింది అసలు వాణి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని. చేస్తా అండి, చేస్తా. మాకు కూడా పిల్లలు అన్నీ చూసుకోవాలి కదా. మెసేజ్ అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, అది బెటర్. మెసేజ్ చేస్తే మళ్ళీ మెసేజ్ చూసుకొని రిప్లై ఇస్తే ఒకటి అటెండ్ చేసే లోపల ఇంకొక కాల్ అట్లా వస్తుందంట. సో మెసేజ్ చేస్తే బెటర్ కదా డెఫినెట్గా. రెస్పాన్స్ బాగుంది, మంచిగా జరుగుతుంది. అయితే మనము ఓన్లీ ప్లెయిన్ హైడ్రా గురించి చెప్పినాం కదా, కాంబినేషన్ హైడ్రా కూడా కొంతమందికి సజెస్ట్ చేస్తే తీసుకుంటారు. అది 7500ది 3500కి ఇస్తున్నాం. సో అట్లా రెండు కూడా ఆల్టర్నేట్గా బాగా జరుగుతున్నాయి మంచిగా. వీళ్ళు ఈరోజే వచ్చారు విజయవాడ నుండి. 3 days నుండి విజయవాడలోనే ఉన్నారనమాట. అందుకే ఒకేసారి ఎక్కువ కాల్స్ వచ్చేసరికి అటెండ్ మళ్ళీ ప్రతి ఒక్కటి దగ్గరుండి తనే కాల్లో మాట్లాడుతుంది కాబట్టి కొంచెం హెట్రిక్ అవుతుంది. సో ఇప్పుడే మా హస్బెండ్ వచ్చారు, తను రెడీ అయ్యి వస్తే ఇంకా కేక్ కట్ చేయడమే. క్లియర్గా తెలుస్తుంది నీకన్నా హైట్ అయిపోయి నువ్వే తలెత్తి చూస్తున్నావు వాడిని. ఇంకా ఇంతకన్నా హైట్ అయితే నీకు ప్రాబ్లం కదా? ఏ ట్రైన్లో వెళ్ళినా బస్లో వెళ్ళినా కార్లో అవుతుంది. ట్రైన్ బస్ పక్కన పెట్టు, నిన్న కార్ ఇక్కడ గుద్దుకు. కార్ ఎందుకు గుద్దుకుంది? వంగినా అనుకున్నా, సరిపోయాను తొంగినా అనుకున్నా. కార్ ఎక్కకుండా ఎక్కువ హైట్ అవ్వకండి, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కన్ను దీనికి కార్ ఎక్కినా బస్ ఎక్కినా ట్రైన్ ఎక్కినా తగిలింది, ఎప్పుడో కాదు ఇక్కడ తగిలింది. అది కార్లే వంగి ఎక్కుదాం అనుకుని ఈయన పొంగలేదంట, మస్తు దెబ్బ తగిలింది. సరిపోయేంత నువ్వు వెనక్కి తిరిగి చూసినావా? మధు డాన్స్ చేసి ఉంటాడు. ఎందుకు? పైన చూసి చూసింది.
మొన్న అర్చన చైతన్య ఇద్దరు బయట టిఫిన్ తినేసి వస్తామని చెప్పి టిఫిన్ సెంటర్కి వెళ్ళినంట. టిఫిన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అది బండి దిగుతుంటే దాని ప్యాంట్ తట్టి కింద పడిపోయిందంట. టిఫిన్ సెంటర్ ముంగట ఆపగానే కింద పడిపోయిందంట. కింద పడగానే ఇట్లనే కూర్చుందంట. వాడు బండి పక్కన పెట్టేసి వచ్చి లేపడానికి లేపుతుంటే, కన్నమ్మ మనం ఇక్కడ టిఫిన్ తినొద్దు, నన్ను అందరూ చూసి నేను ఇక్కడ టిఫిన్ తినా అంటుందంట. దానికి దెబ్బలు తగిలిన ఫీలింగ్ లేదు. అందరు చూసిర్రు అంటే సరే పద వేరే దగ్గరికి వెళ్దామని వేరే దగ్గరికి వెళ్ళి టిఫిన్ తిన్నాదంట. తినేటప్పుడు అక్కడ ఇడ్లీ బాగుండేది కదా. అందరు వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ బెలూన్స్ ఇచ్చామన్నమాట. జస్ట్ హ్యాపీ అని పెట్టేసి కింద బర్త్డే అని పెడదాం అంతే. ఇంకొంచెం ఇది యాక్చువల్లీ నేను ఇది ఎందుకు తెచ్చినా తెలుసా, అదే కనకదార పారాయణం చేసినప్పుడు అరటాకు పెట్టి అందులో ఒక ఫ్లవర్ అవి పెట్టేసి దీంతో ఇట్లా కట్టేసి ఇద్దాము వాయనం అని ఇన్స్టాలో చూసా. లిప్స్టిక్ పోయింది అని అంటే అది ఫోన్ తెచ్చుకొని ఎట్లా చూసుకొని చెప్తున్నావు. దానికి జస్ట్ హ్యాంగ్ చేసేద్దామే. ఇగో నువ్వు లేవు, ఇది పట్టుకో ఒక్క నిమిషం, నేను దాన్ని ట్రై చేసి పెట్టించి దీన్ని జస్ట్ ఇట్లా ఇక్కడ కట్టేసి దానికి హ్యాంగ్ చేసేస్తే అయిపోతుంది. ఇట్లా పట్టుకో. చాలు ఇంకా మళ్ళీ ఇల్లన్నీ బెలూన్స్ అయిపోతాయి. ఏ ఏందది ఇది అండి, అమ్మో ఇది ఇట్లా హ్యాంగ్ చేసేస్తే అయిపోతుంది. సింపుల్గా తీసేయచ్చు. మళ్ళీ లాస్ట్ కొంచెం పెద్దది వేసేస్తే సరిపోతుంది అంతే కదా. ఏ డాట్స్ అవసరం లేదు. ఓకే సెట్ కదా. ఇది ఇది బంచ్ ఎక్కడ పెడదాం? ఒక బంచ్ ఇటు సైడ్, ఒక బంచ్ అటు సైడ్. ఒకటే బంచ్. ఆ స్టిక్కర్స్ ఏవో ఉన్నాయన్న ఒక స్టిక్కర్ పెట్టేసి బంచ్కి. ఇంకొక బంచ్ సేమ్ అట్లా చుట్టనా? అదేది థ్రెడ్ అయితే ఉండండి పెట్టేసి. మా మమ్మీ తెచ్చింది, డాడీ చుట్టిచ్చారంట ముత్యాలవి. నా శారీకి ఏమన్నా సెట్ అవుతుందేమో చూడు బుజ్జి అని మా మమ్మీ తెచ్చిచ్చింది. బాగుంటుంది. అవును మొన్ననే డిస్కషన్ వచ్చింది దీని గురించి. లడ్డు చూడు. క్యాండిల్ పెట్టకూడదంట బాబా, అది మంచిది కాదంట. వేరే ఇంకేమన్నాడు? గిఫ్ట్స్ ఇస్తాం. ఇప్పుడు అడుగుదాము, ఒక్కొక్కరిని అడుగుదాము. కృతి పాప చిటి తల్లి గురించి చెప్పవే. ఏం నచ్చుతుంది చిటి తల్లిలో? చిటి తల్లి గురించి చెప్పు ఒకటి. దా. అమ్ములు నీతో ఆడుకుంటుందంట, అక్కతో నువ్వు ఆడుకుంటావంట, అది నచ్చుతుందంట. ఓ సూపర్. నెక్స్ట్ నిహాల్ చెప్పు బేటా చిటి తల్లి కోసం. డ్రాయింగ్ చేస్తుందా? ఓ సూపర్. సరే రండి ఇంకా సెలబ్రేట్ చేద్దాం. ఇది కొంచెం జరుగు. రెడీ రెడీ. Happy birthday to you. Happy birthday to you.
బర్త్డే అయిపోయింది, డిన్నర్ టైం అండి, రండి. ఇదేమో సేమియా కీర్, రైతా, సాంబార్, ఇదేమో చిల్లీ పన్నీర్, బగారన్నం, ఇది చికెన్ 65, ఇదేమో చికెన్ కర్రీ, చిల్లీ చికెన్, ఇదేమో మిర్చికా సాలన్, మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ అక్షయ క్యాటర్స్ వాళ్ళది స్పెషల్ అంటండి ఆల్వేస్. ఇంకా అక్కడ పుల్కా ఉంది. ఇది మా డిన్నర్ అన్నమాట. సో రండి, అందరం ఇంకా తినడమే. రండి, ప్లేట్లు తీసుకోండి. కన్ను, మధు, అందరు రండి. ఇది వేసేసుకో. వీడికి కర్రీ ఎందుకు వేసారు? రైస్. చిన్ను నువ్వు ఇది తీసేసుకోయే, వాడు కర్రీ తిన్నాడు. ఏం కాదు, తినేసి. చపాతీ అంటే చపాతీ అంటే